ఎప్పటిలాగానే ఓలా అయితే ఆన్ చేసి ఒక డ్రాప్ కోసం అని ఇంకా మా చిన్నని తీసుకుపోతున్నా. ఓలా అయితే స్టార్ట్ చేసిన. ఫస్ట్ పికప్ వచ్చేసి మనకు సౌత్ ఇండియా దగ్గర నుంచి కొంచెం ముందుకు వెళ్తే పికప్ అయితే పడింది. 3 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. వెళ్ళి పికప్ చేసుకుందాం. ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఇద్దరు అమ్మాయిలు, వాళ్ళే మన కస్టమర్స్ వచ్చేసి. పికప్ అయితే చేసుకుందాం. పికప్ చేసుకొని కుక్కట్పల్లి అయితే చూపించింది డ్రాప్, వెళ్ళి డ్రాప్ చేసేద్దాం. డ్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది. కుక్కట్పల్లిలో డ్రాప్ చేసిన. అమౌంట్ వచ్చేసి మనకి 86 రూపీస్ అయితే క్యాష్ ఇచ్చేసారు వాళ్ళైతే. నెక్స్ట్ పికప్ కోసం అయితే చూద్దాం. ఇంకా సెకండ్ పికప్ కూడా పడింది. ఇక్కడే కుక్కట్పల్లి నుంచి 12 కిలోమీటర్లు అయితే చూపించింది. వెళ్ళి పికప్ చేసుకుందాం. ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఒక ఇద్దరు, వాళ్ళే మన కస్టమర్స్ అయితే. వెళ్ళి పికప్ చేసుకుందాం. ఇక్కడ నుంచి నిజాంపేట అయితే పడింది. మనకు అమౌంట్ ఎంత వస్తుంది అన్నది చూపిస్తాను. ఓకే, వెళ్ళి డ్రాప్ చేసేద్దాం. చూపిస్తాను ఎంత అమౌంట్ వస్తుంది అన్నది. డ్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది. నిజాంపేట వచ్చేసిన. మనకు అమౌంట్ వచ్చేసి 170 రూపీస్ అయితే ముసలమ్మ ఇచ్చేసింది. పికప్ కోసం అయితే చూద్దాం. ఇంకా డ్రాప్ కంప్లీట్ కాగానే మూడో పికప్ కూడా పడింది. ఎక్కడికంటే జూబ్లీహిల్స్ చూపించింది, కానీ ఎక్కడికో నాకు కూడా తెలియదు. వీళ్ళు అక్కడ నుంచి వస్తున్నారు కదా కొండ దిగి, వాళ్ళే మన కస్టమర్ వచ్చేసి. జూబ్లీహిల్స్ చూపించింది. వెళ్ళి పికప్ చేసుకున్నాం. పికప్ చేసుకొని డ్రాప్ చేద్దాం. ఎంత అమౌంట్ వస్తుందో చూపిస్తాను. ఎన్ని కిలోమీటర్లు వస్తుంది కూడా చూపిస్తాను. అక్కడ నుంచి వస్తున్నారు ఒక ముసలమ్మ, ఒక అబ్బాయి వస్తున్నారు. పికప్ అయితే చేసుకొని డ్రాప్ చేయడానికి అయితే బయలుదేరిన. పెద్దమ్మ తల్లి టెంపుల్ చూపిస్తుంది డ్రాప్ లొకేషన్ అయితే. 15.5 చూపిస్తుంది. ఎంత అమౌంట్ వస్తుంది అన్నది చూపిస్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత. చాలా డౌన్ ఉంది ఇదైతే. స్లోగా దించుతున్నా. వెళ్ళి డ్రాప్ చేసేద్దాం. ఎంత అమౌంట్ వస్తుందో చూపిస్తాను. ఈ డ్రాప్ అయిపోగానే మళ్ళీ అదే పెద్దమ్మ టెంపుల్ నుంచి మళ్ళీ ఒక డ్రాప్ అయితే పడ్డది. మియాపూర్ చూపించింది. మనకి పికప్ అయితే చేసుకుందాం. ఇక్కడ నుంచి మనకు చెయ్యి ఊపుతున్నారు కదా, వాళ్ళే మన కస్టమర్స్ వచ్చేసి. పికప్ చేసుకుందాం. పికప్ చేసుకొని మియాపూర్ చూపించింది. డ్రాప్ అయితే చేసేద్దాం. వీళ్ళది ఎండ్ చేసి అయితే వీడియో తీయలేదు. మియాపూర్లో డ్రాప్ అయితే అయిపోయింది. మనకు అమౌంట్ వచ్చేసి 147 రూపీస్ అయితే వచ్చింది. చూద్దాం నెక్స్ట్ పికప్ ఎక్కడి నుంచి ఉంటుందో చూపిస్తాను మీకు కూడా. చూడండి, 5వ ట్రిప్ కూడా స్టార్ట్ చేసిన. మియాపూర్ నుంచి మనకి 9th ఫేస్ పడ్డది. 9th ఫేస్ అంటే 4 అమ్మాల దగ్గరకు పడ్డది. అటు నుంచి మన ఇంటి సైడ్ పడ్డది కాబట్టి పికప్ చేసుకుందామని పోతున్నా. చాలాసేపు తర్వాత ఆర్డర్ పడ్డది మనకి. వెళ్ళి పికప్ చేసుకున్నాం. పికప్ చేసుకొని డ్రాప్ కూడా మన 4 అమ్మాలకి కాబట్టి వెళ్ళి డ్రాప్ చేసేద్దాం. ఇక్కడ నిలబడినాడు కదా, ఇంకా మన కస్టమర్. పికప్ అయితే చేసుకున్నాం. పికప్ చేసుకొని డ్రాప్ చేద్దాం. ఎంత అమౌంట్ వస్తుందో చూపిస్తాను. చూడండి. డ్రాప్ అయితే అయిపోయింది. అన్న 110 రూపీస్ అయితే ఆన్లైన్ చేసిండు. ఈరోజు అయితే 22 రైడ్స్ అయితే కంప్లీట్ చేశాను. అన్ని వీడియోలు తీయలేను కాబట్టి కొన్ని అమౌంట్ తీసిన స్క్రీన్ షాట్లు మాత్రం ఈ డిస్ప్లే మీద పెడుతున్నాను. చూడండి, మొత్తం 22 రైడ్స్కి మనకు అమౌంట్ ఎంత వస్తుంది అన్నది మీకు అది కూడా లాస్ట్లో చూపించాను. చూద్దాం ఒకసారి. చూడండి, లాస్ట్లో చూపిస్తాను. చూడండి, స్క్రీన్ షాట్ తీసి చూపిస్తాను.
మనకి 22 రైడ్స్కి 2291 రూపీస్ అయితే వచ్చినాయి. ఇన్సెంటివ్స్ కూడా 400 వచ్చింది. ఇక్కడ కనిపిస్తుంది కదా, 400 కాదు 440 రూపీస్ వచ్చింది. చూడండి, మీరు కూడా ఎవరైనా ఇలా చేయాలనుకుంటే చేయొచ్చు. రోజుకు 2000 సంపాదించవచ్చు ఒక ఆటో మీద. రోజు ఒకళ్ళ ఆటో మీద 2000 వరకు అయితే సంపాదించవచ్చు. ట్రై చేయండి మీరు కూడా.